రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కడప జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ప్లేకార్డులు ప్రదర్శిస్తూ రాజోలి నిర్మాణం చేపట్టాలని, రాజోలి ప్రాజెక్టు బాధితులకు న్యాయం చేకూర్చాలని, పత్తి రైతులు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మరియు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ర్యాలీలో నినదించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిరసన వ్యక్తం చేస్తూ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. రైతుల యొక్క డిమాండ్లతో కూడిన వినతి పత్రం అధికారులు స్వీకరించిన తర్వాత సమస్యల సాధన కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారి యొక్క నిరసన విరమించినారు. ఈ కార్యక్రమం భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కార్యదర్శి సుబ్బిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ప్రతి ఒక్క రైతు తమ యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు భారతీయ కిసాన్ సంఘ్ వెంట ఉంటుందని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు సహదేవరెడ్డి తెలిపారు. రైతుల యొక్క సమస్యలను వెంటనే తీర్చాలని కోరుతూ అధికారులకు ఆయన హెచ్చరిక జారీ చేశారు. ప్రతి నిత్యం రైతులు కష్టాలను ఎదుర్కొంటూ, నష్టాలను ఎదుర్కొంటూ తమ యొక్క పంట పొలాలలో నిత్యం కష్టపడుతున్న వారికి తగిన ఫలితం దక్కలేదని, ఎంఎస్పి దక్కే వరకు రైతు కొనుగోలు కేంద్రాలను, వరి, పత్తి, ఉల్లి కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రాజెక్టులు నిర్మించారు, వాటికి కాలువలు లేకపోవడం వల్ల పంటలు పండించలేక నీరు వృధాగా ఉందని, కోట్లు పెట్టుబడి పెట్టి ప్రాజెక్టులు నిర్మించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర నాయకులు సహదేవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, పత్తిరాజు, మధుసూదన్ రెడ్డి, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై ర్యాలీలో రైతులకు అండగా నిలబడ్డారు. అధికారులతో చర్చించిన అనంతరం అధికారుల హామీతో రైతులు నిరసన విరమించారు. కాబట్టి ఈ విధంగా వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నప్పుడు ఇప్పుడేదో చెప్తుందంటే గతంలో ఒక పడుతూ ఉన్నాయంట, ఆయన ఇంకో భార్య బిడ్డలు కూడులాగా చూస్తుంటే వేరే ఆయనకు బిడ్డల పొలానికి పోయినాడంట. ఈ విధంగా పట్టిన ప్రాజెక్టులే ఉపయోగకరంగా లేకుండా నిర్మాణించంగా ఎందుకు ఉపయోగపడాలంటే ఇప్పుడు పోయేకడేదో ఆ గోదావరి మనకట్టిన ప్రాజెక్టు అంటే ఆఖరికి అది పూర్తి కాదు, ఇది పూర్తి కాదు, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఈ సంప్రదాయ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు కట్టిన ప్రాజెక్టులను ఏదైనా కానీ కట్టిన ప్రాజెక్టులను ముందు ఉపయోగంలోకి తెండి, తర్వాతనే నీ బనకచెర్ల కాబట్టి గోదావరి బాలన్స్ కట్టు. దానికి మేము వ్యతిరేకం కాదు. గోదావరి నీళ్ళు వస్తే రాయలసీమకు మంచిదే, మంచి సారవంతమైన నీళ్లు కూడా కట్టాలని చెప్తున్నాం. కానీ దానికి అభ్యంతరం చెప్పారు. ముందు కట్టిన ప్రాజెక్టును ఉపయోగంలోకి తెచ్చిన తర్వాతనే కేవలం 4-5 కోట్ల వల్ల 5 నుంచి 10 టీఎంసీల నీళ్ళు నిల్వలు ఉన్నాయి. దాని నుంచి పైప్ లైన్లు వేసుకొని లక్షల ఎకరాలు, దాదాపు 1,00,000 నుంచి 1,50,000 ఎకరాలు అలాగే వరి పరిస్థితి కూడా చాలా అన్యాయంగా ఉంది. కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే రాజోలి ప్రాజెక్టు నిర్మాణం, తర్వాత రాజోలి ప్రాజెక్టు ముప్పు గ్రామాల రైతుల సమస్యలు, జిల్లాలోని ప్రాజెక్టు పంట కాలువల నిర్మాణం, ఉల్లి రైతులకు హెక్టార్కి 50,000 సబ్సిడీ, వరి సేకరణ కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. 2023, 24, 24, 25, 25 ఖరీఫ్ పంట, రబీ పంటల బీమా పరిహారం వెంటనే చెల్లించాలి. అధిక వర్షాల వల్ల కుందు నది చుట్టుపక్కల అయితే భూములు మునిగిపోయినాయి.
ఇవాళ ముందు నది విపరీతంగా ప్రవహిస్తుంది, పెన్నా నది కంటే ఎక్కువ ముందు నది ప్రవహిస్తుంది. కొన్ని వందల ఎకరాలు మునిగిపోయినాయి. ఆ రైతుల పరిస్థితి ఇంతవరకు ఖరీఫ్ పంట వేసుకోలేదు, రబీ పంట వేసుకునే అవకాశాలు లేవు. ఈ విధమైనటువంటి సమస్యలతో అవుతున్నారు. గిట్టుబాటు ధర లేదు, లాభసాటి ధర లేదు. అలాగే యూరియాకి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కనీసం జీఎస్టీలో అసలు ఎరువుల మీద సబ్సిడీ ఇది, జీఎస్టీ లేకుండా చేస్తారంటే 5% జీఎస్టీ కంపల్సరీ పెట్టారు. ఇవన్నీ కూడా రైతులు ఎన్నో మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మద్దతు ధర లేక రైతులు 1100 రూపాయలకి వాళ్ళు ఒడ్డమ్ముకుంటున్నారు. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి. అందుకని కలెక్టర్ గారిని మేము ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెరీ కొనుగోలు కేంద్రాలు వరి ఇంటికి